క్రైస్తవునికున్న ఆధిక్యత ఏంటో తెలుసా? మనం వారానికో దేవుణ్ణి ఆరాధించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నెలకొక దేవుణ్ణి మార్చట్లేదు, మనం సీజన్కో దేవుణ్ణి ఆరాధన చేయట్లేదు. కొన్ని రోజులు ఆరాధన చేసి మళ్ళీ ఎక్కడో కలిపేయాల్సిన ఆ పరిస్థితి క్రైస్తవునికి లేదో. ఓ వర్షిప్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. హల్లెలూయా. అన్ని సమయాలలో, అన్ని వేళల్లో, అన్ని దినములలో జీవితాంతం ఒకే దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. హౌ ప్రివిలేజ్డ్ వి ఆర్. చాలామంది ఈ రోజున విపరీతమైన కన్ఫ్యూషన్. అయ్యో సోమవారం వచ్చింది, ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి బాబు? అడగండి బాబు, ఎవరిని? మళ్ళీ వాళ్ళగాక మళ్ళీ ఎవరినైనా ఆరాధన చేస్తే మిగతా వాళ్ళకి కోపం వస్తుందేమో. సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, గురువారం ఒకడు, శుక్రవారం ఒకడు, శనివారం ఒకరు, ఆదివారం ఒకరు, మళ్ళీ ఆది సోమ కలిపోకళ్ళు, మంగళ బుధ కలిపోకళ్ళు. ఏంటండి ఈ కన్ఫ్యూషన్ మనుషులకి? క్రైస్తవునిగా కన్ఫ్యూజన్ లేదు. ప్రతిరోజు ఒకే దేవుడు. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ వి వర్షిప్ ద లార్డ్ who died for us on the cross, rose again from the dead, and is going to come back to give us the place where he is dwelling. మన కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి తిరిగి రాబోతున్న గనుడైన యేసయ్యను మనస్ఫూర్తిగా ఆరాధించే ఆధిక్యతలకు మనం వచ్చేసాం ఆల్రెడీ. ఒక్కసారి నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత మరి ఎవ్వరి అవసరం నీకు లేదు. హల్లెలూయా. ఉండదు, రాదు కూడా. అదే క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత.